సో బేసిక్గా నేను 2-3 సొల్యూషన్ చెప్తాను దీనికి. ఒకటి, నేను అనుకుంది కాశ్మీర్లో పర్మనెంట్గా కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి. అక్కడ ఈ ఒమర్ అబ్దుల్లాలు, మహబూబా ముఫ్తీలు ఉండాల్సిన అవసరం లేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వమే ఉండాల్సిన అవసరం లేదు. నిన్న కూడా నేను చెప్పాను ఇదే విషయం. మన దగ్గర 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ. అక్కడ కేంద్ర ప్రభుత్వం తప్ప రాష్ట్ర ప్రభుత్వం అంటూ లేదు. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం చేస్తే తప్పేంది? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉండడం? వాళ్ళు ఎవరిని సపోర్ట్ చేస్తారు? ఈ జిహాదీల్ని సపోర్ట్ చేసేవాళ్ళే. ఉమర్ అబ్దుల్లా అయినా వాళ్ళు ఆర్టికల్ 370 ఆర్టికల్ 370 ఇప్పుడు ఆర్టికల్ 370 అయ్యి 4 సంవత్సరాలు అయింది. కొద్దిమంది అంటున్నారు ఏం సాధించారు ఆర్టికల్ 370 రద్దు చేసి. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత 2 కోట్ల మంది పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. సో దట్ స్థానికులకు ఉపాధి కలిగింది. కొద్దిమంది అన్నారు ఆర్టికల్ 370 రద్దు చేస్తే అసలు ఎంత పెద్ద నరమేధం జరుగుతుంది, ఎంత పెద్ద యుద్ధం జరుగుతుంది, ఏమైతుంది, లోకల్స్ మొత్తం ఏం జరిగింది? ఏం జరగలే. దిస్ ఈస్ ది సంవత్సరం ఒక ఇన్సిడెంట్ జరిగిందేమో, అప్పటికి రెగ్యులర్ గా జరిగేది. మన అంతకుముందు చూసాం, ఉరీ దాడి జరిగింది, పుల్వామా దాడి జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ది లోకల్స్ అక్కడ ఎప్పుడైతే ఇప్పుడు ఈ మావోయిస్ట్ కానీ లేకపోతే ఈ ఉగ్రవాదం కానీ ఎప్పుడు జరుగుతుందంటే పేదవాళ్ళని ఈ ఉగ్రవాదులు లేకపోతే ఎక్స్ట్రీమిస్టులు వీళ్ళంతా కూడా వాళ్ళు పేదవాళ్ళని రెచ్చగొడతారు. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఏం ఆలోచిస్తారు? నేను నా బతకాలి, నా కుటుంబం బాగా బతకాలి, నేను ఇంకా లగ్జరీస్ లైఫ్ గడపాలి, ఇంకా డబ్బులు సంపాదించకూడదు. కానీ డబ్బులు లేని వాళ్ళని రెచ్చగొట్టడం ఈజీ. ఏం రెచ్చగొట్టడం? జిహాద్ అని చెప్పి, లేకపోతే మీకేమొస్తుందని చెప్పి ఈ రాళ్లు విసరడం, లేకపోతే అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకి మీ కుటుంబం మేము చూసుకుంటాం అని చెప్పడం. కానీ ఆటోమేటిక్ గా టూరిజం అక్కడ కాశ్మీర్ లో ఇంకా వేరే ఏం లేదు. ఆపిల్ పంట తప్ప వేరే పంట ఏం పడదు. స్నో కారణంగా ఆపిల్ తప్ప వేరే పంట పండే అవకాశం లేదు. ఆపిల్ తోటలు కూడా కొద్దిమంది చేతిలో ఉన్నాయి కదా. సో సాధారణ ప్రజానికానికి ఏంది జీవనోపాధి అక్కడ? ఓన్లీ టూరిజం. టూరిస్టులు వస్తేనే వాళ్ళకి తిండి దొరికింది. తిండి దొరకడమే కాకుండా 2 కోట్ల మంది, అంతకుముందు 8-10 లక్షలు వెళ్లేవాళ్ళు ఆర్టికల్ 370 తర్వాత 2 కోట్ల మంది, సంవత్సరంలో 8 లక్షలు 10 లక్షల మంది పోయేది. అంతకుముందు 2 కోట్ల మంది ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఒక సంవత్సరంలో 2 కోట్ల మంది టూరిస్టులు వెళ్ళారు. 2 కోట్ల మంది పోతే వాళ్ళు అక్కడ హోటల్, మీరు చెప్పినట్టు గుర్రం, వెహికల్స్, కార్లు ఇవన్నీ నడిపే వాళ్ళు లోకలే కదా. ఫుడ్ అక్కడ వాళ్ళు ఖర్చు పెడతారు కదా. ఆ ఖర్చు పెట్టిన డబ్బులు ఎవరి దగ్గరికి పోతాయి? అక్కడ పేద ముస్లింల దగ్గరికే పోతాయి కదా. సో ఈ విధంగా అలవాటు. అందుకనే ఒక అగ్రిమెంట్ ఉంది ఉగ్రవాదులు ఏంటంటే మేము అమర్నాథ్ వాళ్ళ మీద దాడి చేయం, ఎందుకంటే లోకల్స్ నుంచే వ్యతిరేకత వస్తుంది. మీరు దాడి చేస్తే ఇప్పుడు ఏమైంది? అందరు రిటర్న్ అయిపోయారు. ఇంకా 6 నెలలు సంవత్సరం వరకు ఎవరు పోరు. ఈ సంవత్సరం అంతా కూడా అక్కడ లోకల్ ముస్లిమ్స్ పస్తులు ఉండాలి కదా. నిజమైన ముస్లిమ్స్ ఇది ఆలోచించాలి కదా, ఈ జిహాదీలు ఆలోచించాలి కదా. సో జిహాదీలు ఆలోచించేది వేరు. వీళ్ళు గనక వీళ్ళకి రోజు తిండి దొరికితే, వీళ్ళు రోజు టూరిస్టులు అది చేస్తే మాకు ఉగ్రవాదానికి కోఆపరేట్ చేసేవాళ్ళు. స్థానికుల సహకారం లేని జరగదు. ఇప్పుడు మావోయిస్టులు కూడా పూర్తిగా ఎలిమినేట్ ఎందుకు అయ్యారు? నక్సల్స్ పూర్తిగా ఎందుకు ఎలిమినేట్ అయ్యారు? స్పందన మీరు ఖానాపూర్, ఆదిలాబాద్ ఏరియాలో నక్సల్స్ మీ చిన్నప్పుడు ఉండేది. మా ధర్మపురి, మా ఏరియాలో పక్కనే బీర్పూర్, ముప్పాళ్ళ గణపతిరావు మావోయిస్ట్ అగ్రనేత, మావోయిస్టు దేశానికే మావోయిస్ట్ అధినేత పుట్టింది మా పక్క ఊర్లో. 1991-92లో పోలీస్ జీబని పెళ్లిపోయే జీబును నక్సల్స్ పేల్చేశారు. 8 మంది చనిపోయారు. చాలా మంది పోలీసులు చంపేశారు. అప్పుడు ఎందుకు? లోకల్ సపోర్ట్ ఉండేది. అన్నలు అనేవాళ్ళు, మావోయిస్టులు అన్నలు అనేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు పెద్దగా చదువుకు లేదు కరీంనగర్ లో, లేకపోతే ఆదిలాబాద్ లో, నిజామాబాద్ లో ఇక్కడ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే బొంబాయి, దుబాయ్, బొగ్గుబావి 3. బొంబాయికి వలస వెళ్ళడం, లేదా దుబాయ్ అంటే సౌదీ గల్ఫ్ కంట్రీస్ కి వలస వెళ్ళడం, లేదా బొగ్గుబావి అంటే సింగరేణి. తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువ మావోయిస్టులు ఉండడానికి అది కారణం. కానీ ఎప్పుడైతే మావోయిస్టు ప్రభావం తగ్గి అక్కడ చదువు తర్వాత అగ్రికల్చర్ పరంగా డెవలప్ అయిందో, ఇవాళ కరీంనగర్ ఈజ్ నెంబర్ 1 డిస్టిక్ ఇన్ అగ్రికల్చర్. వరి పంటలో నెంబర్ 1. ఇంతకుముందు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఉండేది. ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నెంబర్ 1. సో ఎప్పుడైతే ఉపాధి అవకాశాలు పెరిగాయో అప్పుడు మావోయిస్టులకు సపోర్ట్ చేసే వాళ్ళు తగ్గారు కదా. ఎప్పుడైతే కరీంనగర్ జిల్లాలో, ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనీసం ఒక 5-10 ఇండ్లకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారైపోయినాడు. చదువుకొని హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ తయారై నెలకు 1-2 లక్షలు సంపాదిస్తే వాళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళ సోదరులకి అందరికీ పెడుతున్నారు. సో ఉపాధి అవకాశాలు పెరిగితే
మావోయిస్టులలో జాయిన్ అయ్యే వాళ్ళు తగ్గిపోయారు, మావోయిస్టులు పూర్తిగా ఎలిమినేట్ అయ్యారు. అంటే ఒకప్పుడు అన్నలు అని చెప్పి ప్రతి మండలంలో పోలీసులు కూడా భయపడే పరిస్థితి. కరీంనగర్, ఆదిలాబాద్ లో పనిచేయాలంటే ఇవాళ కరీంనగర్, ఆదిలాబాద్ ఏ విధంగా మారిపోయినాయి. సో చదువు, ఉద్యోగ, ఉపాధి దొరికితే గనక ఇంతకుముందు దుబాయ్ వలస వెళ్లే వాళ్ళు, దుబాయ్ వలసలు కూడా తగ్గాయి కరీంనగర్, నిజామాబాద్ డ్రాస్టిక్ గా చాలా వరకు కదా. సో తగ్గి అమెరికాకు వెళ్లే వాళ్ళు పెరిగారు, బ్రిటన్ కు వెళ్లే వాళ్ళు పెరిగారు, ఆస్ట్రేలియాకు పెరిగే వాళ్ళు. అక్కడ వాళ్ళు పైసలు పంపిస్తే ఇక్కడ వాళ్ళు చదువుకుంటున్నారు. మోస్ట్లీ పోవర్టీ కూడా తగ్గింది. మొత్తం మంది పోవర్టీ లేని కింద బయటికి రావనున్నారు. బట్ లోకల్ సపోర్ట్ తగ్గితే గనక మావోయిజం తగ్గింది. సో సేమ్ ఇప్పుడు లోకల్ సపోర్ట్ గనక తగ్గితే అక్కడ ఉగ్రవాదం కూడా తగ్గిపోతుంది. సో లోకల్ సపోర్ట్ తగ్గిపోతుందని ఉగ్రవాదులు గ్రహించి ఇంకా టూరిస్టులు వస్తే మనం బతికే పరిస్థితి ఉండదని గ్రహించి వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళను ఇంకా టూరిస్టులు ఇంకో సంవత్సరం వరకు పోరు. ఇప్పుడు ఎవరైనా ధైర్యం చేస్తారా? నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా జమ్మూ కాశ్మీర్ కి ఇప్పుడు లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అన్ని కూడా వెళ్లే ఎలక్షన్ జరుగుతున్న సమయంలో. నేను కూడా వెళ్ళాలనుకున్నా కానీ ఎలక్షన్ రిజల్ట్ ఉంది కాబట్టి వెళ్ళలేదు. మీరు ఎప్పుడు వెళ్ళారు? లాస్ట్ ఇయర్ ఏప్రిల్, ఇప్పుడు కాశ్మీర్ డిసెంబర్ వెళ్ళారు మీరు. సో ఇంకా పర్యాటకుల రెగ్యులర్ గా వెళ్తున్నారు, జనం కూడా చాలా మంది ఉంటున్నారు, వాళ్ళ నోట్లోకి ముద్ద వెళ్తోంది. కాబట్టి ఉగ్రవాదులు ఏం ఆలోచించారంటే ఈ నోట్లోకి ముద్ద వీళ్ళ నిజంగా ఉగ్రవాదానికి మతం లేదు, కులం లేదు ఇవని చెప్తారు కదా. ఇప్పుడు చెప్పాలి తోటి ముస్లింస్ ఎవరైనా ఈ జిహాదీ ఆలోచనలు, ఎందుకంటే ఇండియాలో కూడా జిహాదీ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ లో చాలా మంది జిహాదీ ఆలోచనలు ఉన్నవారు. ఎప్పుడైతే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయో ఈ జిహాదీ ఆలోచనలు తగ్గిపోతాయి. నేను, నా కుటుంబము, ఇవన్నీ ఆలోచన పెరుగుతుంది. అన్రెస్ట్ ఎప్పుడు క్రియేట్ అవుద్ది? పేదరికంలో ఉంటే అన్రెస్ట్ క్రియేట్ అవుద్ది. ఇప్పుడు పాత బస్తీ డెవలప్ కాకుండా ఇంకా కూడా హైదరాబాద్ మొత్తం మెట్రో ఉంది. పాత బస్తీలో పాపం ముస్లింస్ 15-16 సంవత్సరాల ఆడపిల్లల్ని అరబ్ షేక్లకు ఇచ్చి పెళ్లి చేసే కల్చర్ ఇంకా కూడా ఉంది పాత బస్తీలో. పేద ముస్లింలు ఎందుకంటే డెవలప్ కాకుండా అక్కడ ఎవరు చూస్తున్నారో అందరూ తెలుసు. పాత బస్తీ డెవలప్ కావద్దు, అయితే గనక మాకు ఓట్లేరు, ఇది ఆలోచన. భరత్, ఇక్కడ ఇండియా ఫ్రెండ్